నాగర్ కర్నూలు జిల్లా బొందలపల్లి గ్రామంలో ప్రజాగోస బీజేపీ భరోసా కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శక్తి కేంద్ర ఇన్ఛార్జి నాగర్ కర్నూలు అసెంబ్లీ నాయకులు కొండ నాగేష్ హాజరయ్యారు। ఈ సందర్భంగా కొండ నాగేష్ మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా పేదలకు కేంద్ర ప్రభుత్వం వైద్యం అందిస్తోందని, గ్రామాలలో నిర్మించే సీసీ రోడ్లు, కిసాన్ సన్మాన్ నిధి లాంటి కేంద్ర పథకాల గురించి వివరించడం జరుగుతోంది। కేసీఆర్ నిరుద్యోగ భృతి, ఇంటింటికో ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్స్ ఇల్లు, రైతు రుణమాఫీ ఇలా కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి హామీలు నెరవేర్చలేదని కొండ నాగేష్ అన్నారు। కార్యక్రమంలో భాగంగా సిర్సవాడ గ్రామంలో శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ బాలస్వామి గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతుంది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈ జిల్లా ఇన్ఛార్జ్, ఈ నాగర్ కర్నూల్ ఇన్ఛార్జ్, రాష్ట్ర అధికార ప్రతినిధి గారు శ్రీ కొల్లి మాధవ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు। రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దిలీప్ అన్న గారు, ఈ మండల అధ్యక్షుడు లోహిత్ రెడ్డి గారు, మండల ప్రధాన కార్యదర్శి మేర అంజనేయులు గారు, శ్యామ్ సుందర్ రెడ్డి గారు, ఈ గ్రామ మల్లేష్ గారు, విష్ణు గారు, ఈ ముఖ్య నాయకులు, ఇక్కడ ఇచ్చేసిన అమ్మలు, అక్కలు, మాజీ ఎంపీటీసీ వెంకటమ్మ గారు, ఇక్కడ ఇచ్చేసిన తల్లి అక్కలు చెల్లెలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం। ముఖ్యంగా మేము వచ్చింది ప్రజాగోస బీజేపీ భరోసా। కేసీఆర్ ఏమి హామీలు ఇచ్చిండు, ఏమి నెరవేర్చలేదు గ్రామంలో। మా నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తు ఏమిచ్చింది ఈ గ్రామానికి, అది చెప్పడానికే వచ్చినాం। మొదలు కేసీఆర్ది చిన్న ఒక నిమిషం మాట్లాడుకుందాం। కేసీఆర్ గారు మెయిన్ హామీ డబల్ బెడ్రూమ్ ఇల్లు, డబల్ బెడ్రూమ్ హామీ ఉయ్యాలవాడ సభలో ఏం మాట్లాడిండు? ఉయ్యాలవాడ సభకు అందరూ ఎంటర్ అయ్యి శిక్షవరం నుంచి ఉయ్యాలవాడ సభలో కేసీఆర్ గారు అత్తొస్తే అల్లుడు చీరేడ మార్చుకుంటారు, మీ బర్రెలేడ కట్టేస్తారు, మీ గొర్రెలేడ కట్టేస్తారు, మీ మేకలేడ కట్టేస్తారు, చుట్టాలు వస్తే ఎక్కడ అనుకుంటారు। కానీ అప్పుడు అక్కడున్న మహిళలంతా ఈ ఒక్కసారి కేసీఆర్ గీతం గత ప్రభుత్వాలు 70 ఏళ్ళు ఇచ్చినాయి, చిన్న చిన్నలు ఇచ్చినాయి, ఈయన డబల్ బెడ్రూమ్ ఇస్తారని ఒకటే గుర్తుతే కేసీఆర్ గెలిచిండు। దాని మరి జనాలు కంటే గెలిచి 9.5 సంవత్సరాలైంది। మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా కేసీఆర్ గారు డబల్ బెడ్రూమ్ హామీ ఇచ్చి మహిళలతో మోసపూరితంగా ఓట్లు వేయించుకొని ఒక్క డబల్ బెడ్రూమ్ కూడా ఈ సిర్సవాడ గ్రామంలో ఇచ్చిందమ్మా? ఇచ్చిందా ఎవరికన్నా? ఒక్కరు కూడా ఇల్లు మీ ఊరు కాదు, ఈ తెలంగాణలో ఇవ్వలే, ఈ నాగర్ కర్నూలు నియోజకవర్గంలోనే, ఈ మండలంలో ఇవ్వలే। ఇక్కడ కేసీఆర్ గారు రైతు రుణమాఫీ చేయలేదు। గ్రామంలో వేసిన సీసీ రోడ్లు, ఎన్ఆర్జీఎస్ కింద వేసిన సీసీ రోడ్లు కూడా ఓన్లీ నరేంద్ర మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వేసారు। ఈ గ్రామంలో రైతు వేదిక ఉంటే రైతు వేదిక కూడా 10 లక్షల రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు, భారతీయ జనతా పార్టీ ఇచ్చింది। ఈ గ్రామంలో వైకుంఠధామం ఉంటే వైకుంఠధామం కూడా భారతీయ జనతా పార్టీ నిధుల నుంచే వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది। ఈ గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు ఉంటే పల్లె ప్రకృతి వనాలు కూడా భారతీయ జనతా పార్టీ నుంచే ఈ గ్రామానికి వచ్చినాయి। ఈ గ్రామంలో గ్రామ పంచాయతీకి 15th ఫైనాన్స్ కింద కింద ఈ గ్రామ పంచాయతీకి డబ్బులు కూడా కేంద్రమే ఇచ్చింది। కేంద్రం ఇచ్చిన డబ్బులను కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్ అకౌంట్ల నుంచి డ్రా చేసిన గనుడు మన కేసీఆర్। కేసీఆర్ గారు ఈ మనకు డబల్ బెడ్రూమ్ హామీ ఇచ్చిండు। డబల్ బెడ్రూమ్ హామీ ఇచ్చి 9.5 సంవత్సరాల నుంచి ఈ బొందలపల్లి గ్రామంలో ఒక్కరికి కూడా డబల్ బెడ్రూమ్ ఇచ్చినామా? డబల్ బెడ్రూమ్ ఒక్కరికి ఇచ్చిందా? ఎవరికన్నా ఒక్కరికి డబల్ బెడ్రూమ్ ఇవ్వలే। 9.5 సంవత్సరాల నుంచి ఒక్క ఈ బొందలపల్లి గ్రామంలో డబల్ బెడ్రూమ్ పైనుంచి ఇవ్వలే ఇంతవరకు। ఇప్పుడు మీ సర్పంచ్ అందరిస్తే మీ సర్పంచ్ ఇస్తే మీకు ఇస్తుండే, పైనుంచి ఎందుకు లేదు? మీ సర్పంచ్ పోయి అడిగినా మీ సర్పంచ్ కూడా బాగానే అడుగుతున్నాడు పోయి, కానీ ఇస్తలేరు। ఆయన ఏం చేస్తాడు? ఆయన వచ్చిన కాడికి వేసి ఈ రోడ్లు వేసాడు, ఈ లైట్లు వేసినంత బాగానే వేసాడు, కానీ ఇల్లు ఇవనికే
మన సర్పంచ్ గారు బాగానే కొట్లాడుతున్నాడు, ఇక్కడ వాళ్ళకి బాగానే కొట్లాడుతున్నారు, అందరు కొట్లాడుతున్నారు, కానీ పైనుంచి నిధులు కేసీఆర్ గారు ఇవ్వడం లేదు. ఇంకోటి, రేషన్ షాపులల్లో 2 నెలల నుంచి 5 కిలోల బియ్యం మాత్రమే వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయని అడగాలి. కేసీఆర్ గారు 2 నెలల నుంచి బియ్యం బంద్ చేసింది. ఓన్లీ నరేంద్ర మోడీ గారు బియ్యం మాత్రమే వస్తుంది. కావలిస్తే మీరు ఈ ఊర్లో ఉన్న రేషన్ డీలర్ని అడగండి, ఓన్లీ మోడీ బియ్యం మాత్రమే వస్తుంది. అది కూడా 2.5 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు ఫ్రీగా ఇస్తున్నాడు బియ్యం. కరోనా కాలం నుంచి ఈ రోజు వరకు, ఇంకొక ఏడాది వరకు ఫ్రీగానే ఇస్తాడు పేదోళ్ళకు బియ్యం. 10 కిలోలు వచ్చే బియ్యం రాష్ట్ర ప్రభుత్వం 5 కిలోలు బంద్ చేసినందుకు మోడీ బియ్యం మాత్రమే 5 కిలోలు వస్తుంది. ఇంకోటి, కిసాన్ సమ్మాన్ నిధి రైతులకు ఒక్క కుంట భూమి ఉన్నది, బాబు భూమి ఉన్నా సరే ఒక్క